ఒక వ్యక్తి చనిపోయి బ్రతకడం ఇంపాసిబుల్ అండి. కానీ ఈ ఫోటోలో చూస్తున్న ఈమె చనిపోయి 60 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా బతికే ఉంది. సైన్స్ హిస్టరీలోనే ఇది ఒక అద్భుతం. ఈమె పేరు హెన్రీటా లాక్స్. 1920లో అమెరికాలో పుట్టింది. 15 సంవత్సరాల వయసులోనే 1935లో ఈమెకు పెళ్ళి అయిపోయింది. 1951 నాటికి 30 సంవత్సరాల వయసుకే 5 పిల్లలకి జన్మనిచ్చిందండి. 1951లో తన 31 సంవత్సరాల వయసులో ఈమెకు గర్భాశయం నుంచి రక్తం కారణం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. ఆ హాస్పిటల్లో ఉన్న జార్జ్ అనే క్యాన్సర్ స్పెషలిస్ట్ ఈమెకు క్యాన్సర్ ఉందని, అది కూడా పూర్తిగా ముదిరిపోయిందని తేల్చి చెప్పాడు. ఆ టైంలో క్యాన్సర్కు సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల కొన్ని రోజులకే ఆమె అదే హాస్పిటల్లో చనిపోయింది. కనీసం సమాధి కూడా లేకుండా ఈమె జీవితం అక్కడితోనే ముగిసిపోయింది. ఇప్పుడే అసలు కథ మొదలైందండి. ఈమెకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ జార్జ్ ఈమె గర్భాశయం నుంచి ఈమెకు తెలియకుండా కొన్ని క్యాన్సర్ సెల్స్ను తీసుకున్నాడు. వాటిని హాస్పిటల్లో ఉన్న ఒక ల్యాబ్లో స్టోర్ చేశాడు. నార్మల్గా ఒక మనిషి నుండి తీసిన కణాలు 9 నుంచి 10 రోజులు మాత్రమే బయట జీవించి ఉంటాయి. ఆ తర్వాత అవి చనిపోతాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈమె బాడీ నుంచి తీసిన కణాలు మాత్రం ఎన్ని రోజులైనా చనిపోకుండా ప్రతి 24 గంటలకు ఒకసారి డబుల్ అవుతూనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎంతోమంది పుడుతుంటారు, కానీ ఇప్పటి వరకు ఏ వ్యక్తి కణాలకి కూడా ఇలాంటి సూపర్ పవర్ లేదు. ఈమె కణాలు ఇలా పెరగడాన్ని గుర్తించిన ఆ డాక్టర్ వాటికి ఈమె పేరులోని మొదటి 2 అక్షరాలను కలిపి హేలా సెల్స్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఈ కణాలని ఎక్కువ సంఖ్యలో డెవలప్ చేసి వాటి శాంపిల్స్ని ప్రపంచంలో ఉన్న అన్ని ల్యాబ్స్కి, రీసెర్చ్ సెంటర్స్కి పంపించడం జరిగింది. నార్మల్గా కొత్తగా కనిపెట్టిన వ్యాక్సిన్ని కానీ మెడిసిన్ని కానీ డైరెక్ట్గా మనిషి మీద టెస్ట్ చేయలేము. ఎందుకంటే దానివల్ల అతనికి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అలాంటప్పుడు మనిషి బాడీలో నుంచి కొన్ని కణాలను తీసుకొని వాటి మీద టెస్ట్ చేయొచ్చు కదా అని మీరు అడగచ్చు. మనిషి బాడీలో నుంచి తీసిన కణాలు ఎక్కువ కాలం బయట బతకవండి. 9 నుంచి 10 రోజుల్లో అవి చనిపోతాయి. కాబట్టి వాటి మీద కూడా వ్యాక్సిన్ని, మెడిసిన్ని టెస్ట్ చేయడం చాలా కష్టం. ఒకవేళ టెస్ట్ చేసినా కానీ రిజల్ట్స్ కరెక్ట్గా రావు. అదే గనుక ఈమె శరీరం నుంచి తీసిన కణాలు అయితే మనం చంపితే తప్ప అవి చావవు. కనుక వీటిపై ఎన్ని రోజులైనా మనం టెస్ట్ చేయవచ్చు. ఈ ఒక్క క్వాలిటీ వల్లే ఈమె శరీర కణాలపై చేయని ప్రయోగం అంటూ ఏమీ లేదు. పోలియో వ్యాక్సిన్ తయారు చేయడానికి ఈమె శరీరంలో నుంచి తీసిన కణాలనే వాడారు. క్లోన్ కోసం మొదటిసారి తీసిన కణాలు కూడా ఈమెవే. మనిషి శరీరంలో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయని కనిపెట్టడానికి చేసిన రీసెర్చ్లో కూడా వాడిన కణాలు ఈమెవే. ఒకటి ఏంటి, ఎయిడ్స్ రీసెర్చ్, కీమోథెరపీ, బయోమెడికల్ రీసెర్చ్, కొత్తగా తయారు చేసిన వ్యాక్సిన్ టెస్టింగ్, ఆఖరికి ఇప్పుడున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో కూడా ఈమె కణాలనే ఉపయోగిస్తున్నారండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మనిషిపై చేయని ప్రయోగాలన్నింటినీ ల్యాబ్లో ఈమె కణాలపై చేస్తున్నారు. ఈమె కణాలే లేకపోయి ఉంటే పోలియో వ్యాక్సిన్ లాంటి ఎన్నో వ్యాక్సిన్స్ మనకు అందుబాటులోకి వచ్చేవి కావు. చివరికి ఈమె కణాలని స్పేస్లోకి కూడా పంపించారు. మనిషి యొక్క కణాలు స్పేస్లో ఉన్న జీరో గ్రావిటీలో ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకోవడం కోసం రష్యా 1960లో ఈమె కణాలను స్పేస్లోకి పంపించింది. స్పేస్లో ఉన్న జీరో గ్రావిటీలో కూడా ఈమె కణాలు బ్రతికున్నాయి. ఈమె చనిపోయి 60 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఈ ప్రపంచంలో సజీవంగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ఈవిడే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఉత్పత్తి చేసిన హేలా కణాలన్నింటినీ ఒక చోట కుప్పపోస్తే దాని బరువు 50 మిలియన్ టన్నుల వరకు ఉంటుంది. వీటన్నింటినీ ఒకదానికి ఒకటి అతికిస్తే ఆ తాడు 350 మిలియన్ కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది భూమి చుట్టుకొలత కన్నా 3 రెట్లు ఎక్కువ. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈమె కణాలన్నీ రీసెర్చ్ కోసం ఎంతలా వాడారో. ఈమె కణాలని యూజ్ చేసి ఎంతోమంది ఎన్నో విషయాలను కనుక్కున్నారు. ఇప్పటి వరకు ఈమె కణాలకు సంబంధం ఉన్న 11,000 పేటెంట్స్ నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ప్రతి ల్యాబ్లో ఈమె కణాలు ఉన్నాయి. ఈమె కణాలు లేని ప్లేసే లేదు. బ్లూ వేల్ నీరు, నింగి, నేల ఈ మూడింటిలో సంచరించే జీవుల్లో ఇది అత్యంత పెద్ద జీవి. కేవలం దీని నాలుక బరువు ఒక ఏనుగుతో సమానం. ఈ నీటి తిమింగలం ఉండే ఒక కారు సైజులో ఉంటుందండి. సుమారుగా 100 అడుగులు పెరిగే దీని బరువు 200 టన్నుల వరకు ఉంటుంది. అంతేకాదండి, అప్పుడే పుట్టిన తిమింగలం పిల్ల బరువు 300 కేజీల వరకు ఉంటుంది. ఈ పిల్లలు రోజుకు తల్లి నుంచి 600 లీటర్ల పాలను తాగుతాయి.
అలాగే రోజుకు 90 కేజీలు చొప్పున బరువు పెరుగుతాయండి. అందుకే దీనికి ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగే జీవిగా పేరు ఉంది. వీటికి ఉండే కొన్ని రక్తనాళాల నుంచి ఒక మనిషి పాక్కుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఇది ఎంత పెద్దగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. దీని గుండె కొట్టుకునే చప్పుడు నీటిలో 3 కిలోమీటర్ల వరకు వినిపిస్తుందండి. 1958లో చైనాలో పిచ్చుకలు నిల్వ చేసే ధాన్యాన్ని ఎక్కువగా తినేస్తూ ఉండేవి. అప్పట్లో చైనా ప్రభుత్వానికి అది కొంచెం ఇబ్బందికరంగా మారింది. అప్పుడు చైనా సైంటిస్టులు ఒక పిచ్చుక సుమారుగా సంవత్సరానికి 4.5 కేజీల ధాన్యాన్ని తినేస్తున్నాయని, ఈ లెక్కన 10 లక్షల పిచ్చుకల్ని చంపేస్తే అలా మిగిలిన ధాన్యం అంతా సుమారుగా 60 లక్షల మందికి సరిపోతుందని ఓ లెక్క పెట్టారు. దాంతో చైనా ప్రభుత్వం వెంటనే గ్రేట్ ప్యారో క్యాంప్ని మొదలుపెట్టింది. దీనిలో భాగంగా చైనాలో ప్రజలందరూ కనబడిన పిచ్చుకలన్నింటినీ చంపుకుంటూ పోయారు. పిచ్చుకలు చెట్ల మీద వాలకుండా ఉండడం కోసం కర్రలతో భయపెడుతూ, ఇనప డబ్బాలతో శబ్దం చేస్తూ పెద్ద పెద్ద జెండాలను ఊపేవారు. దీంతో పిచ్చుకలు భయపడి చెట్ల మీద వాలడానికి వీలు లేక, ఆహారం దొరక్క ఆకలితో అలసిపోయి కొన్ని లక్షల పిచ్చుకలు నేల మీద పడి చనిపోయాయి. స్కూల్ పిల్లలు, ఉద్యోగులు, కార్మికులు వీళ్ళందరూ కలిసి చెట్ల మీద ఉన్న పిచ్చుకల గూళ్ళన్నింటినీ పడగొట్టేశారు. వాటిలోని చిన్న పిల్లలను చంపేశారు, గుడ్లను పగలగొట్టేశారు. అంతేకాదండి, ఎవరైతే ఎక్కువ పిచ్చుకల్ని చంపేస్తే వారికి కొన్ని బహుమతుల్ని కూడా ఇచ్చేవారు. ఇలా కొన్ని రోజుల పాటు జరిగిన తర్వాత చైనా మొత్తం మీద సుమారుగా 30 లక్షలకు పైగా పిచ్చుకలను చంపేశారు. అయితే ఇప్పుడే అసలు కథ మొదలైంది. పిచ్చుకలు లేకపోవడంతో పొలాల్లో పంటల్ని నాశనం చేసే పురుగులు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో దాదాపు అన్ని పంటలు తెగుళ్లు పట్టి పంటలన్నీ తుడుచుకుపెట్టుకుపోయాయి. చనిపోయిన పిచ్చుకల్ని పరిశీలిస్తే వాటి కడుపులో 70%కి పైగా పురుగులు ఉన్నాయి. అప్పుడు చైనా వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పేంటో అర్థమైంది. కానీ చేసేదేమీ లేదు. ఆ సమయంలో పంటలన్నింటికీ చీడ పురుగులు పట్టి సరిగ్గా పండక 1958 నుండి 61 మధ్యలో విపరీతమైన కరువు ఏర్పడింది. అప్పుడు ఏర్పడిన ఆ భయంకరమైన కరువు వలన చైనాలో సుమారుగా 4,50,00,000 మందికి పైగా ప్రజలు ఆకలితో చనిపోయారు. అప్పుడు చైనా ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సోవియట్ యూనియన్ దేశాల నుంచి కొన్ని లక్షల పిచ్చుకలను తమ దేశానికి దిగుమతి చేసుకుంది. ప్రకృతితో ఆటలాడితే ఇలానే ఉంటుంది మరి. ఈ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టు మ్యాన్సినీల్ ట్రీ. ఈ చెట్టుకు ఉండే ఆకులు, కాండం, పండ్లు అన్నీ విషపూరితమే. ఈ చెట్టుని అసలు ముట్టుకోకూడదు. కనీసం ఈ చెట్టు దగ్గర గాలి కూడా పీల్చకూడదండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ చెట్టు ఆకుల నుంచి జారిపడిన వాన చినుకులను మన శరీరం మీద పడితే ఆ ప్రదేశం అంతా బొబ్బలు, మంటలు, అలర్జీగా మారి చివరకు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ది మోస్ట్ డేంజరస్ ట్రీగా దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఉందండి. ఈ ప్రపంచంలో అతిపెద్ద వాటర్ ఫాల్ ఏది అనగానే ఏంజల్ వాటర్ ఫాల్ అనో, నయాగరా వాటర్ ఫాల్ అనో చెప్తాం. కానీ వాటి అన్నింటికన్నా పెద్ద వాటర్ ఫాల్ మరొకటి ఉంది. అది ఎక్కడుందో తెలుసా? సముద్రం మధ్యలో. గ్రీన్లాండ్కి, ఐస్లాండ్కి మధ్య డెన్మార్క్ అనే ప్రాంతంలో ఇది ఉంది. అయినా వాటర్లో వాటర్ ఫాల్ ఎలా ఏర్పడింది అనే సందేహం కలుగుతుంది కదా. దీనికి కారణం వాటర్ యొక్క టెంపరేచర్లోని డిఫరెన్స్ ఉండడం. దీనిలో ఉన్న కొండ ప్రాంతానికి ఒకవైపు ఉన్న నీరు చాలా చల్లగా ఉంటుంది. అలాగే అక్కడున్న మంచు వల్ల ఎక్కువ డెన్సిటీ అంటే సాంద్రత కలిగి ఉంటుంది. ఈ చల్లని నీరు మిగతా నీరు కన్నా ఎక్కువగా బరువు ఉండడం వల్ల కిందకి ప్రవహిస్తుంది. ఆ విధంగా అక్కడ వాటర్ ఫాల్ క్రియేట్ అయ్యింది. అయితే ఆ నీళ్లు లోపలికి ఎంత లోతుకు పడతాయో తెలుసా? సుమారుగా 3.5 కిలోమీటర్లు. అంటే ఎంత పెద్ద వాటర్ ఫాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.